హాస్పిటల్ తీసుకోవద్దలే, నీకు మేకను పలుస్తానమ్మా. సరే రాజబాబు, రాజబాబు ఏమైంది రాజబాబు? వచ్చినట్టు బాబు. అయ్యో హాస్పిటల్కి వెళ్దాం పది రాజబాబు. వద్దుబండి బాబా, రెస్ట్ తీసుకుని తగ్గిపోద్ది. సరే నీకు సేవ చేస్తే ఇక్కడే ఉండిపోతాను. నువ్వు నేను ఆఫీస్కి వెళ్ళకపోతే పనులన్నీ అక్కడ అయిపోతాయి. ఈగలు తోలుకోవడం తప్ప మనకి ఇంకా ఏ పని ఉంది? వదిలేస్తే ఆ ఈగను కూడా మీ పిన్ని వాళ్ళు పట్టుకుపోయేలా ఉన్నారు. సరే రాజబాబు, నేను కష్టపడి జాగ్రత్తగా చూసుకుంటాను. చూసుకోవాల్సింది మన కస్టమర్లు కాదు, వాళ్ళ కస్టమర్లని. అంటే మన కస్టమర్లు రాకపోయినా పర్లేదు, వాళ్ళకి మాత్రం కస్టమర్స్ రాకూడదు. అర్థమైంది రాజబాబు. కుదిరితే మన వైపు లాగేసుకుందాం, కుదిరపోతే వాళ్ళకి కాకుండా చేస్తా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకో, నేను వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తా. ఓకే రాజాకి మాట ఇచ్చినట్టుగానే వాళ్ళ కష్టాన్ని వాళ్ళు దక్కనివ్వను. నా పేరు పేదరామకృష్ణ అండి. మాకు మీ పేరుతో పని లేదు, ఈవెంట్ ఏంటో చెప్పండి. మీరు బర్త్డే ఫంక్షన్ చెయ్యాలి. 50,000 అవుతుంది. బర్త్డే నాకు కాదండి, మా అమ్మాయికి. వయసుని బట్టి రేట్ మార్చడానికి ఇది బస్ టికెట్ కాదు, ఈవెంట్. ఓ 25,000 ఇస్తానండి, చేస్తారా? 25,000 కుదరదు. ఒప్పుకో పిన్ని, లేదంటే ఆ బంటిగాన్ని చూసావుగా, బ్రెడ్ కోసం వెయిట్ చేస్తున్న కోతిలో ఎలా చూస్తున్నాడు. ఈవెంట్ చేస్తే లాస్ వస్తుంది మనకి. మనకి లాస్ వచ్చినా పర్లేదు, ఆ రాజగాడి ఈవెంట్ కంపెనీకి పోకూడదు. సరే సరే, మీరు బతిమాలుతున్నారు కాబట్టి 25,000కి చేస్తాం. ఇంతకీ పార్టీ ఏ ఫంక్షన్ హాల్లో చేద్దాం అనుకుంటున్నారు? ఫంక్షన్ హాలా? దాని బిల్ చూస్తే నాకు టెన్షన్ పెరిగిపోతుందమ్మా. పైగా నేను బీపీ పేషెంట్ కూడా. కానీ మీ ఇంట్లో చేద్దామా? చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పడిపోతారమ్మా. గుళ్ళు చేసుకోండి. అదే పూజారులు దక్షిణ ఎక్కువ అడుగుతారమ్మా. నీ పేరు బీద రామకృష్ణ కాదురా, దరిద్ర రామకృష్ణ అని మార్చుకో. అయితే ఇక్కడ చేద్దాం. చిన్న బడ్జెట్ లో మంచి ప్లేస్ ఏమైనా ఉంటే మీరే చెప్పండి అమ్మా. మా ఆఫీస్ లోనే చేద్దాం. ఓకే. పాప నీకు ఏ కేక్ కావాలి? కేకులు బిస్కెట్ల కన్నా పాపకి ఆనందం కావాలి. అంటే ఏం చేయాలి? బర్త్డే రోజు హైదరాబాద్ తిప్పి చూపిస్తానని పాపకి మాట ఇచ్చానమ్మా. నాకు ఆఫీసులో అర్జెంట్ పనుంది, నా తరపున మీరు. అంతే కదా, మేం చేసుకుంటాం. థ్యాంక్స్ అండి. ఇది అడ్వాన్స్ గా ఉంచండి. బిల్ ఇస్తాను. నేను బుక్ ఇస్తాను. ఇందులో ఏముంది? పాప టైం టేబుల్ ఉంది, తనకన్నీ టైం ప్రకారమే జరగాలి, లేదంటే రియాక్షన్ వైలెంట్ గా ఉంటుంది. చూడ్డానికి చాలా సైలెంట్ గా ఉంది, చాలా క్యూట్ గా కూడా ఉంది. బాంబు కూడా తిరుపతి లడ్డూలా గుండ్రంగా చూడడానికి బాగుంటుంది, పేలితేనే దాని పవర్ ఏంటో తెలుస్తుంది. మీరేం భయపడకండి, మీ పాపని అక్వేరియంలో ఉన్న చేప కన్నా భద్రంగా చూసుకుంటాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. ట్యాంక్ బండ్ అని చెప్పి ఎక్కడెక్కడికో తీసుకొచ్చావండి పిన్ని. ఇది ట్యాంక్ బండ్ కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ బుడ్డి దానికేం తెలుసు? పాపని మోసం చేస్తే పాపం పిన్ని. వాడిచ్చిన 25,000కి ఇదే ట్యాంక్ బండ్, అదే బుద్ధుడి విగ్రహం. నిశ్శబ్ద, అదిగో అదే బుద్ధుడి విగ్రహం. బాగుందా? పక్కన బెర్లీ టెంపుల్ కూడా ఉంది, వెళ్ళి చూద్దామా? ఏంటలా చూస్తున్నావు? మీరు నాన్న చెప్పినట్టు దీనికి కొంచెం తిక్కుంది. ఇదేంటి పగబెట్టిన పాములాగా ఇలా కరుస్తుంది? గుర్తొచ్చింది పిన్ని, ఈ పిల్ల పాముకి పాలు తాగే టైం అయింది. పాలు డబ్బా ఇవ్వకుంటే డైలాగ్ చెప్తావంటే వెళ్ళి తీసుకురా. తాగు తాగు. మనం మాట్లాడడానికి నోరు తెరుస్తాం, ఇది కరవడానికి తెరుస్తున్నట్టుంది. దీన్ని ఏమంటారు చిన్ను? కన్ఫర్మ్ గా పిచ్చి అంటారు పిన్ని. ఈ పిచ్చి నాకెక్కి లోపు హాస్పిటల్ కి వెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలి. పద పద.
పాప టైం టేబుల్ నెక్స్ట్ డే ఉంటే చూడు చిన్న. పడుకో పెట్టాలనుంది పిన్ని. చూడమ్మ చిన్న తల్లి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సోది పడిపించుకొని వస్తాను. నువ్వు బజ్జు తల్లి, బజ్జుకోమ్మ, బజ్జు బజ్జు. అమ్మా, బిర్లా టెంపుల్ కి వెళ్దామా పిన్ని? అమ్మో, దీన్ని సిటీ అంతా తిప్పితే నైట్ ఇంటికి వెళ్ళే లోపల నా బాడీ అంతా డ్యామేజ్ అయిపోయేలా ఉంది. పద. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఎవరి పిన్ని ఆయన? ఫోన్ లిఫ్ట్ చే పిన్ని. లిఫ్ట్ చేసి ఏం చెప్పాలి? ఏదో ఒక ప్లేస్ లో ఉన్నామని చెప్పి మేనేజ్ చేయి. రైట్. హలో హలో, నేనమ్మా బేద రామకృష్ణని. ఎక్కడున్నారు? అది సార్, మేము నాంపల్లి స్టేషన్ లో ఉన్నాం. అక్కడికి ఎందుకు వెళ్ళారమ్మా? పాపకి రైల్వే స్టేషన్ చూపిద్దామని తీసుకొచ్చాను సార్. ఓహో, అలాగా. సౌండ్స్ అవి వినిపించట్లేదేంటమ్మా? స్టేషన్ లో కరెంట్ పోయింది సార్. ఓహో, జనాలు ఎవరు లేనట్టున్నారే. చాయ్ బిస్కెట్, చాయ్ బిస్కెట్, చాయ్ బిస్కెట్, సమోసా సమోసా, చాయ్ బిస్కెట్, సమోసా సమోసా. వినపడిందమ్మా, మీరు స్టేషన్ లోనే ఉన్నారు. పాప జాగ్రత్త అమ్మా. అలాగే అండి, బాయ్. పాప ఉంటే జాగ్రత్తగా చూసుకుంటాం, కానీ లేదని దాన్ని ఎలా చూసుకుంటాం? పాప ఎక్కడ పోయింది ఇది? అక్క, ప్లాన్ సక్సెస్. పిల్లగారు వచ్చిన థ్యాంక్స్. వచ్చింది నేను కాదురా, నువ్వు. మన రెస్టారెంట్ కి వెళ్ళి తిన్నా, డోర్ డెలివరీ తెప్పించుకున్నా, వచ్చేది ఫుడ్డేగా. నేను ఈ పాపని కిడ్నాప్ చేసింది నీ మీద అభిమానంతో కాదు, నీ పిన్ని మీద పొగతో. నెక్స్ట్ ఏం చేద్దాం అక్క? ఐశ్వర్యకి ఫోన్ చేద్దాం. అక్క, కొత్త సిమ్ తీసుకున్నావా? ఫ్రీ కాలింగ్ ఆఫరా? ఓయ్ బండెదవా, నా సిమ్ లో నుండి చేస్తే కిడ్నాపర్ నేనే అని తెలుస్తుంది. అందుకే కొత్త నెంబర్ నుండి చేస్తున్నా. నువ్వు ఇక్కడే ఉండి పాపని చూసుకో, నేను వెళ్ళి ఫోన్ మాట్లాడొస్తా. హలో, నేను కిడ్నాపర్ ని మాట్లాడుతున్నా. కస్టమర్ కేరా, మాకేమొద్దండి. మాకే ఆఫర్లు వద్దంటే అర్థం కావట్లేదా? అయితే పాప కూడా వద్దా? పాప ఏంటి? కారులో ఉన్న మీ పాపని కిడ్నాప్ చేసింది మేమే. కిడ్నాప్ చేసింది మీరే అని గ్యారెంటీ ఏంటి? అయితే నీ అడ్రస్ చెప్పు, బాడీ బాక్స్ లో పంపిస్తాను. పాపని కిడ్నాప్ చేశారంటే ఏం కావాలో అడుగు పిన్ని. మీ డిమాండ్స్ ఏంటండి? 5 లక్షలు కావాలి. 5 పాపకి 5 లక్షల? ఇది చాలా అన్యాయం అండి. ఇంకో మాట చెప్పండి. సరే, పాపని చంపేస్తాం. రేట్ తగ్గించి 5,000 చేసుకోండి. నువ్వు రేటు తగ్గిస్తే నేను ఇక్కడ బాడీలో పాటలు తగ్గిస్తాను. మీ మాట కాదు, మా మాట కాదు. 50,000 తగ్గించుకోండి. సరే, 50,000 తగ్గించుకొని 4,50,000 తెచ్చివ్వు. నా దగ్గర అంత డబ్బు లేదండి. నా బాడీలో అంత ఓపిక లేదు. మర్యాదగా అడిగిన డబ్బిస్తే పాపనిస్తా, లేదంటే శవాన్ని పంపిస్తా. మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టాయి. అయ్యో అయ్యో, హలో హలో హలో. 5 లక్షలంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తామే? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ లో బంటిని చేసి పాపం తెచ్చేసుకుందాం పిన్ని. 5 ఏళ్ల పాపకి 5 లక్షలు అడిగింది. మన బంటిగాడు చిన్న జపాన్ సుమోలా ఉంటాడు. వాణ్ణి చూసి 50 లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తేవాలే? ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదు పిన్ని. నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. విసిత, క్యాచ్ చేస్తావా? ఏంటది? మన ఇద్దరం ఎవరినైనా కిడ్నాప్ చేద్దాం.
నేను టెన్షన్లు పడి చేస్తుంటే దిక్కు వాళ్ళ ఐడియాలు ఇస్తావా? టెన్షన్ వదిలేసి పాప సంగతి మర్చిపో. పాపని చంపేస్తారే. పాపని వాళ్ళు చంపడం కాదు, తన టైం టేబుల్ లో తేడా వస్తే అదే వాడిని చంపేస్తుంది. ఆకలేసిన బాబా ఏమింటో బిర్యానీ కావాలా, పిజ్జా కావాలా, ఐస్ క్రీమ్ కావాలా? అవన్నీ నీకు కావాలా? పాపం బాబాకి ఆకలేస్తుంది కదక్క. దానికి ఆకలిస్తున్నట్టున్నాక ఎవరు పెట్టాక? దానికి పెట్టాల్సింది తిండి కాదు, భయం. అల్లరి చేస్తే తోలు తీస్తానేమనుకున్నావు? కొట్టేనంటున్నా. చూసావరా అది ఎలా భయపడుతుందో? తప్పిపోయిన గర్జిల పిల్లల అలా అరుస్తుంది. దీన్ని ఏం చేయాలరా? విషయాలు పెట్టమంటే భయపడతావు. ఇప్పుడు అది మనల్ని తిరిగినట్టుంది. కిడ్నాపర్ గారు, పాప ఎలా ఉంది? అది బాగానే ఉంది. మా పరిస్థితి విషమంగా ఉంది. దీనికి ఆకలిస్తే ఏం పెట్టాలి? పాపకి పెరుగుబడంటే ఇష్టం, అది పెట్టండి. పెరుగుబడ కాదే, దానికి పెరిగిన తొడలంటే ఇష్టం. మమ్మల్ని కొరుకు తినేస్తుంది. కిడ్నాప్ చేస్తే సరిపోదండి, కేర్ కూడా తీసుకోవాలి. సలహాలోకి ఎందుకు చేసావో చెప్పు. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అక్కడికొచ్చి కలుస్తాను. డబ్బులు రెడీ అనుకుంటా. ఐశ్వర్య వస్తానంటుంది. ఐశ్వర్య మామూలు మనిషి కాదు, ఏదో ప్లాన్ వేసుకొని వస్తానంటుంది. అయితే ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితి బస్ గట్టికి కాల్ చేస్తా, అప్పుడు ప్లేస్ చెప్తాం. సరే ఉండు. ప్లేస్ చెప్పడానికి మళ్ళీ కాల్ చేస్తా, వెయిట్ చేయి. ఫోన్ పెడే. అలాగే. కిడ్నాపర్ ఫోన్ చేసి ప్లేస్ చెప్తానంది, ఇంకా కాల్ చేయలేదేంటి? పిన్ని, నువ్వు ఇంకా పాప గురించి టెన్షన్ పడ్డం మాని. పాపని కిడ్నాప్ ఎవరు చేశారో నాకు తెలిసిపోయింది. నా పక్కనే ఉన్నా, నీకు ఎలా తెలిసింది? నేను బ్రెయిన్ వాడాను పిన్ని, కనిపెట్టేశా. ఎలా కనిపెట్టావి? బంటిగాడి చేతికి కట్టి చూసావా? సేమ్ టు సేమ్ నీలాగే కట్టుకున్నాడు. ప్యాచెస్ సేమ్ గా ఉన్నాయంటే పంచరేసింది ఒకరే అంటావా? 100% నా అలాగే ఆలోచించాడు. కానీ రాజాగాడు జ్వరమిచ్చి పడుకునున్నాడే, బంటిగాడు కిడ్నాప్ ఎలా చేశాడు? నీకిప్పుడు పాప కావాలా? నీ డౌట్ కి ఆన్సర్ కావాలా? పాప మన దగ్గరికి రావడం కావాలి, దానికేంటో ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? నీతో సీక్రెట్ గా మాట్లాడాలి. లోపలికి రా. వస్తున్నా పిన్ని. మీరేదో సింగర్ ప్లాన్ వేస్తారని అంజనాని అలర్ట్ గా ఉండమన్నాను. కిడ్నాపర్ అడిగిన డబ్బులు రెడీ చేసావా పిన్ని? చెయ్యకుండా ఎలా ఉంటానే? వాళ్ళు 50,000 డిస్కౌంట్ ఇచ్చినా వద్దనుకొని మొత్తం 5 లక్షల రూపాయలు రెడీగా చేసి పెట్టొచ్చాను. ఫోన్ చేసిన వెంటనే వెళ్తాం. రే బండుడా, ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు డబ్బుతో రెడీగా ఉన్నారు. మన ప్లేస్ చెప్తే వాళ్ళు వచ్చేస్తారు. నాకు జరిగిన లాస్ కి ఫైన్ గా 5 లక్షలు నీ దగ్గర నుంచి వసూలు చేస్తాను. దట్ ఈస్ యాంగ్రీ బర్డ్ అంజనా. డబ్బులు రెడీనా? రెడీ. ఎక్కడికి రావాలి? నెక్లెస్ రోడ్. ఈవినింగ్ 5 o'clock కి కలుద్దాం. అలాగే కిడ్నాపర్ గారు, చెప్తా. ఐదు కావడానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. నాకు చాలా భయంగా ఉందక్క. నువ్వేం భయపడకు, పాప కోసం డబ్బులు ఖచ్చితంగా తీసుకొస్తారు. నా భయం డబ్బు గురించి కాదక్క, పాప గురించి.
గంటకి దీనికి ఏం పెట్టాలో తెలియక టెన్షన్ పెరిగిపోతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని వచ్చాను. పిజ్జాలు, బర్గర్లు, బిస్కెట్లు, టోటల్ గా మినీ బేకరీని కార్లో తీసుకొచ్చాను. సూపర్. చిన్ను, టైం ఎంత అయింది? కరెక్ట్ గా 5 అయింది పిన్ని. అయితే అక్కడ యుద్ధం మొదలవుతుంది. Come on. వాళ్ళిద్దరు పాపం తీసుకొని బిల్డప్ లో కార్ దిగుతారు. చూడు, మనం కూడా బిల్డప్ తో కార్ దిగడానికి మన దగ్గర క్యాష్ లేదుగా. అవసరం లేదు, ఈ ఐస్ క్రీమ్ చాలు. రావే, కొరుకు. వీటిని కొరుకుతే నీ పళ్ళు ఊడిపోతాయి. కొరుకు. అనవసరంగా రెచ్చగొట్టగక్క. 100 రూపాయల బర్గర్ విసిరి కొడతావే, ఎంత పొగరు నీకు. నీకు బాగా బాగా ఉంది. దీన్ని మనం భరించలేం. తొందరగా వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకుందాం. బంటి, పాపని తీసుకెళ్లి వాళ్ళకి చేయరా. మరి క్యాష్ వద్దా? ఎద్దెదవో, పాపనిస్తే క్యాష్ వాళ్ళు ఇస్తారు. ఓకే. ఏంటా గౌరా? అయ్యో, బంటి, చేద్దాం. ఏంటి చేసేది? మనం ఐశ్వర్యని చేస్తే తను మనల్ని లాకప్ లో పెట్టి క్లోజ్ చేయిస్తుంది. బంగారం, నీ బర్త్డే పార్టీకి కేక్ తీసుకొస్తాము. నువ్వు టీవీ చూస్తూ ఇవన్నీ తినేసేయ్, సరేనా? వెరీ గుడ్. చూడ్డానికి మిరపకాయ అంత లేదు, ఇవన్నీ తినేసిందా? నీ పేరేంటమ్మా? పేరు అడిగితే ఎడుతావా? నిజం ఎట్లా? మీరు నోరా ఫ్యాక్టరీ సైరనా ఎంత గట్టిగా ఎడుతున్నావంటే? ఐశ్వర్య గారు ఉన్నారండి? ఎవరండి మీరు? హాయ్, నా పేరు మ్యాడీ. నేను మెజిషియన్ని. పాప బర్త్డేకి షో చేయమని ఐశ్వర్య మేడం గారు పిలిపించారు. అయితే నీ టాలెంట్ చూపించే ఈ రాక్షస్ బల్లేడు పాపం. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. మరి బొమ్మలా ఉంటే బాగోదా? కొంచెం నవ్వించు. ఓకే. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా, ఆజీరా. నవ్వించరా అంటే నాన్న సింబల్ చేసేవేంట్రా? నేను మంత్రం తేడా చదివాను, మళ్ళీ ట్రై చేస్తాను. ఆబ్రకదబ్రా, 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 ఆబ్రకదబ్రా. రే, నీకు ఇక్కడేం పనిరా? మ్యాడీ దగ్గర మ్యాజిక్ నేర్చుకున్నాను. పాప కనపడట్లేదు పిన్ని. ఎక్కడ చూడు. రే, ఏం చేసావురా పాపని? ఈడ మంత్రం వేసి పాపని బబుల్ గమ్ లో చేసేసాడు. ఆయన చేయమంటేనే చేశానండి. ఎవరు ఏం చేయమంటే అది చేసిస్తావా? మర్యాదగా పాపని పెద్దగా చెయ్యి, లేకపోతే చంపేస్తాను. ఏం జరుగుతుంది రాజబాబు? మంచి రసవత్రమైన క్లైమాక్స్ జరుగుతుంది చూడు. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా, అబ్రకదబ్రా.
అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఐశ్వర్య ఆ, పార్టీకి టైం అయిపోతుంది, ఇంకా డెకరేట్ చేయలేదేంటి? డాడీ 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 ఆ, నా పాప గొంతులా ఉంది, లా ఉండడం కాదు, ఆ గొంతు మీ పాపదే. మరి కనిపించట్లేదేంటి? ఆ, మీ సిట్టి తల్లి పల్లి సైజులో ఉంది, సరిగా చూడండి. డాడీ డాడీ ఎవ్వడ్రా నా పాపని ఇలా చేసింది? వీడే ఈ మేడిగాడితో కలిసి పాపని చిన్నగా చేసేసాడు. ఈ గారడి వాడిని పిలిపించింది ఐశ్వర్యానండి, నా తప్పేం లేదు. నా దగ్గర గన్నుంది, ఎవడు తప్పు చేశాడో అదే తెలుస్తుంది. లిల్లీ పూలాంటి నా పాపని లిల్లీ పుట్ చేస్తారా? నా బేబీని పెద్ద చేసి చూపించండి, లేదంటే కాల్చి పారేస్తాను. అబ్రకాదబ్రా అబ్రకాదబ్రా అబ్రకాదబ్రా. అయ్యో కాపాడండి, నన్ను కాపాడండి. శనగైపోయినాయండి బాబా, కాపాడండి, కాపాడండి. నన్ను కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను కాపాడండి, హెల్ప్. భలే రివెంజ్ తీర్చుకున్నావమ్మా. కాపాడండి. కాపాడండి. అయ్యో, ఎవరు లేరా? కాపాడండి, నా పరిస్థితి ఏంటండి బాబా?